హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్న వంకాయ ముసుగు వంకాయ అన్నమాట. ఆకులు చూస్తేనేమో పెద్ద పెద్దగా ఉన్నాయి. వంకాయనే అనుకోకండి, ఇది వంకాయనే. వంకాయలో ఒక రకమైన అన్నమాట. మనకి మామూలుగా పర్పుల్, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా పర్పుల్వి, గ్రీన్, ఇవి మాత్రమే మనకి జనరల్గా తెలుసు. కానీ ఇందులో కూడా బ్రింజాల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు నేను చూపించేది వచ్చేసి ముసుగు వంకాయ అన్నమాట. ఎందుకంటే ఇది ఆకుల కింద దాచుకొని ఉంటుంది, పైన తొడిమ ఉండి కాయ లోపల ఉంటుంది అన్నమాట. దాగుడు మూతలు ఆడినట్టుగా అనిపిస్తుంది మనకు కొంచెం. సో ఆ పేరుకు తగ్గట్టునే కాయ ఉంటుంది. ఆకులు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. చూస్తున్నారు కదా, కాయ కనిపిస్తుంది కదా, అదే ముసుగు వంకాయ. నేను 100 రూపీస్ టబ్లో 4 పెట్టాను. తర్వాత ఇవి హైట్ పెరుగుతుంటే బలం సరిపోదేమో అని చెప్పేసి 2 తీసి నేలలో నాటాను. వీటిలో ఏంటంటే విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది. జస్ట్ నీళ్ళు ఇచ్చి మామూలుగానే మిగతా వాటిలాగానే కొంచెం డైలీ వాటర్ ఇచ్చి సన్లైట్ తగిలి ఆవు పేడ ఇస్తే చాలు. ఎగ్జైట్మెంట్లో ఎక్కువ న్యూట్రిషన్స్ అవసరం లేదు. పూత మీద ఉన్నప్పుడు పూత రాలిపోకుండా కాయ సైజు మంచి రావాలంటే ఆవ చెక్క కొంచెం నీళ్ళల్లో కలిపి ఇస్తే సరిపోతుంది. దీన్ని ఈజీగా గ్రో బ్యాగ్లోను, కంటైనర్లోను, నేలలో కూడా పెంచుకోవచ్చు. 3 to 4 feet వరకు పెరుగుతుంది. మిగతా వంకాయల్లోగానే వీటిని కూడా 80 daysలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. విత్తనం పెట్టిన కాంచి 80 daysలో హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాయలు అయితే భలే ముద్దుగా అనిపిస్తాయి, మన క్యాబేజీ లాగా, క్యాలీఫ్లవర్ టైప్లో అనిపిస్తాయి. చేతి నిండా ముద్దుగా అనిపిస్తాయి. సో మీకు ఎలా అనిపించాయి ముసుగు వంకాయ? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.